లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ కేసులో ఇరుక్కుపోయినంత వరకు ఆమె జైలుకి పోయినంత వరకు కూడా అంతకుముందంతా కూడా ఒకటే ఫ్లాట్లో రాస్తరుని కానీ మస్తాన్ కానీ లావణ్య కానీ ముగ్గురు కలిసే ఉంటున్నారనేసి కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే విషయాన్ని నేను ఎక్కడా నిరూపించమన్నా కూడా నేను నిరూపిస్తానని కూడా చెప్తున్నారు. మస్తాన్ అనే వ్యక్తి నాకు కేవలం ఫ్రెండ్గా మాత్రమే ఉన్నాడు కానీ ఎక్కడా కూడా అతనితో నాకు రిలేషన్షిప్ లేదు, నాకు రిలేషన్షిప్ ఉన్నది ఒక్క రాస్తరునితో మాత్రమే అనేది కూడా తను చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా రాస్తరుని ఎప్పుడైతే నేను జైలుకి వెళ్ళిన తర్వాత నన్ను పట్టించుకోకపోవడము, తర్వాత నాకు ఫోన్లు చేయకపోవడము, నన్ను కలవకపోవడము, ఇవన్నీ పూర్తిగా అవాయిడ్ చేశాడు. గతంలో కూడా మాల్వి మల్హోత్రాతో రిలేషన్షిప్ ఉన్నప్పుడు కూడా నేను వారిద్దరిని కూడా నేను క్వశ్చన్ చేశాను. ఇటు మాల్వి మల్హోత్రాకి కూడా నేను క్వశ్చన్ చేశాను, ఇటు రాస్తరుని కూడా క్వశ్చన్ చేసినప్పుడు వారిద్దరు కూడా నన్ను బెదిరించే విధంగా కూడా వారు నాకు రిప్లై ఇచ్చారు. దాంతోపాటు వాళ్ళ మాల్వి మల్హోత్రా కుటుంబ సభ్యులు కూడా నేను మెసేజ్లు పెట్టాను. వారు కూడా రాస్తరుని వెంటనే వదిలేకపోతే నీ అంత చూస్తాము, నిన్ను చంపేస్తామంటూ కూడా వారు బెదిరింపు మెసేజ్లు చేశారంటూ కూడా నిన్న వారి బ్రదర్కి సంబంధించిన మాల్వి మల్హోత్రా బ్రదర్తో మాట్లాడినటువంటి ఏదైతే ఇన్స్టాగ్రామ్ చాట్ ఉందో ఆ చాట్ కూడా ఆమె రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు రాస్తరుని మాత్రం ఒకటే చెప్తున్నాడు, లావణ్యకి డ్రగ్స్ సంబంధించినటువంటి అంశాల్లో ఆమెకు ఎక్కువగా అవగాహన ఉంది, ఆమె పూర్తిగా డ్రగ్స్ అడిక్టెడ్గా ఉంది, చాలాసార్లు నా ముందే డ్రగ్ తీసుకునింది, ఆ మా ఫ్లాట్లోనే తీసుకున్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఆమె డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు మీరు సమాజంలో ఒక హీరోగా ఉన్నాడు కాబట్టి, ఒక హీరోగా ఉన్నటువంటి వ్యక్తి మీరు పోలీసులకు ఎందుకు ఇన్ఫామ్ చేయలేదనే విషయానికి మాత్రం నాకు భయం వేసింది. ఎక్కడ నా రెప్యుటేషన్ దెబ్బతింటుందో, ఎక్కడ నా మీదకి వస్తుందనే ఉద్దేశంతో ఇన్ని రోజులు నేను చాలా కామ్గా ఉన్నాను. కావాలని ఇప్పుడు లావణ్య రచ్చరగిస్తుంది, నా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ నా ఫ్రెండ్స్కి కానీ నాకు ఇటు నిర్మాతలకు కానీ డైరెక్టర్కి కానీ ఆమె ఫోన్లు చేసి వేధిస్తుందంటూ కూడా ఆమె మీద అతను తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా చేస్తున్నట్టు నేపథ్యం నిజంగానే నేనే కావాలనుకుంటే మస్తాన్ని వదిలేసి ఉండొచ్చుగా, మస్తాన్తో రిలేషన్షిప్ పెట్టుకొని మళ్ళీ నన్ను బ్లాక్మెయిల్ చేయడం ఏంటి, పైగా నా ఫ్లాట్లో ఉంటూ బలవంతంగా ఉంటూ ఇట్లా అసాంఘిక కార్యక్రమాలు వారిద్దరు కూడా చేశారంటూ కూడా అతను చెప్తున్న నేపథ్యం ఏర్పడుతుంది. సో నిజానికి ఆ ఫ్లాట్ నాదే అయినప్పటికీ కానీ ఆమెకు ఉండడానికి నేను అవకాశం ఇచ్చాను. ఎప్పుడైతే నేను కెరీర్ స్టార్టింగ్లో నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఆర్థికంగా కానీ చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు ఆమెకు స్నేహితురాలు ఇంట్లో కూడా నాకు అక్కడ ఇల్లు కూడా తీర్చింది, నేను అక్కడే ఉన్నాను, ఆ కృతజ్ఞత నాకు ఉందనేసి కూడా చెప్తున్నాడు. అయితే ఇవాళ మాత్రం లావణ్య కొన్ని కీలకమైనటువంటి అంశాలను తెరపాకి తీసుకొస్తారని కూడా చెప్తుంది. ఇప్పటికే రాస్తరునికి కేవలం ఒక మాల్వి మల్హోత్రాతో మాత్రమే కాకుండా ఇటీవల కాలంలో బిగ్ బాస్లో పాల్గొనడం మరొక బ్యూటీతో కూడా ఎఫ్ఐఆర్ ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ కూడా నేను చూపిస్తానని కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాంతోపాటు అతను చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ నాపై చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా నేను ఇవాళ నిరూపిస్తాను, పూర్తిగా ఆధారాలను తీసుకొని వచ్చి ఏకంగా మస్తాన్ని కూడా నేను తీసుకొచ్చి ఇవాళ ప్రెస్ మీట్ పెడతానంటూ కూడా లావణ్య చెప్తున్నట్టు లేకపోతే కాబట్టి. సో ఇద్దరు వర్షన్స్ చాలా హీట్గా చెప్తున్నారు. ఒకరేమో డ్రగ్స్ ఆరోపణలు చేస్తున్నారు, మరొకరేమో తను కూడా డ్రగ్స్ తీసుకుంటున్నాడు, తను కూడా ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి, తను చెప్పేటువంటి అబద్ధాలంటూ కూడా మరొక వ్యక్తి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే నార్సింగ్ పోలీసులు కూడా రాస్తరుని ఇవాళ విచారణకు పిలిపించే అవకాశం ఉంది. విచారణకు పిలిపించే ముందు ఇటు లావణ్య పైన కూడా అతను లీగల్గా వెళ్ళడానికి ఇవాళ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కానీ ఇలాగా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కానీ ఆయన కేసు పెట్టే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. థ్యాంక్ యూ రానా.